హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో, ఇప్పుడు టైం వచ్చేసి 9:40 అవుతుందండి. నేను రోజు థైరాయిడ్ టాబ్లెట్ మార్నింగ్ 4 తర్వాత ఎప్పుడు మెలుకువ వస్తే అప్పుడు వేసుకుంటాను కదా! ఇవాళ ఎర్లీ మార్నింగ్ నాకు మెలుకువ రాలేదనమాట. అందుకని నేను 7:40కి టాబ్లెట్ అయితే వేసుకున్నాను, థైరాయిడ్ టాబ్లెట్. సో, నేను మీకు తెలుసు కదా 2 అవర్స్ దాకా నేను ఏం తీసుకోను టాబ్లెట్ వేసుకున్న తర్వాత అని చెప్పి. అందుకని నేను ఇప్పుడు 9:40కి వాటర్ అయితే తాగుతున్నాను. ఇవి వచ్చేసి మా హస్బెండ్ డైలీ నైట్ మా ఇద్దరి కోసం కూడా నానబోస్తారు. వాటర్లో కొన్ని మెంతులు, వాము, జీలకర్ర, సోంపు, సబ్జా గింజలు ఇవన్నీ కూడా వేసి నానబోస్తారనమాట. నైట్ అంతా నానుతూ ఉంటుంది కదా, మార్నింగ్ తాగితే మనకి ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అలాగే డైజెషన్ కూడా చాలా బాగా అవుతుందనమాట. మా హస్బెండ్ 1 మంత్ నుంచి యూజ్ చేస్తూ ఉన్నారు ఈ వాటర్ని. ఆయనకి రిజల్ట్ బాగా కనిపించింది. అందుకని ఇంకా నేను కూడా ఆయనతో పాటు యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. 3-4 డేస్ నుంచే నేను తాగడం కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఇంకా మా అమ్మ కూడా నా కోసం ఇంకా కాఫీ తాగకుండా వెయిట్ చేస్తూ ఉందండి. నార్మల్గా నేనైతే టాబ్లెట్ వేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్కి కాఫీ తాగేద్దాం అనుకున్నాను. మా అమ్మతో చెప్తే అమ్మేమో ఏమొద్దు, ఇప్పుడు తొందర ఏముంది, ఒక 2 అవర్స్ ఆగిన తర్వాతే మనం కాఫీ తాగుదామని చెప్పి ఇంకా నా కోసం ఆమె కూడా వెయిట్ చేస్తూ ఉందన్నమాట. ఇంక ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ బయట టైం అనేది స్పెండ్ చేసాము. ఇంకా పెద్దగా చేసే పని కూడా ఏమి ఉండదు కదా, అమ్మ రెస్ట్ తీసుకుందామని వచ్చింది. ఇంకా అమ్మతో పాటు నేను కూడా టైం అనేది స్పెండ్ చేసేస్తూ ఉన్నాను. ఇంకా తర్వాత ఇక్కడ ఎలాగో టైం అయింది కదా అని చెప్పేసి ఆ వాటర్ తాగాను కదా, తాగిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా కొంచెం గ్యాప్ ఇచ్చి ఇక్కడ కాఫీ అయితే పెడదామని కిచెన్లోకి వచ్చేసాను. స్టవ్ అంతా కూడా నీట్గా తుడిచేసుకున్నాను ఒకసారి. ఇంకా పాలైతే స్టవ్ మీద పెట్టేస్తున్నాను. మా హస్బెండ్ కూడా ఇవాళ లేట్గా వెళ్తాను అనుకున్నారు డ్యూటీకి. ఇంకా ఆయన కూడా ఫ్రెష్ అయిపోతూ ఉన్నారు. ఆయన వచ్చేలోపు మా ముగ్గురికి కూడా కాఫీ పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ. యాక్చువల్గా ఇవాళ నేను మా ఫుల్ డే రొటీన్ అమ్మ వచ్చినప్పుడు మా రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. చూద్దాం ఎంతవరకు అవుతే అంతవరకు నేను మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మనం కొంచెం హైట్ తక్కువ కదా, కొంచెం సరిగ్గా కనిపిస్తుందా లేదా వీడియోలో అని చెప్పి మా హస్బెండ్ వచ్చి ట్రైపాడ్ అయితే సెట్ చేయమని చెప్పాను. ఈ గట్టు చిన్నది కదా, ఇంకా ఎక్కడ మనకి పొజిషన్ కరెక్ట్ కుదరదు ట్రైపాడ్ పెట్టడానికి, అందుకే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సరే ఇంకా వచ్చి మా హస్బెండ్ అది సెట్ చేసి ఇచ్చారు. ఇంకా నేనైతే అది కాఫీ కలిపేస్తూ ఉన్నాను. ఏంటో అసలు 2 డేస్ అయిపోతుంది వీడియో పెట్టక, నాకు కుదరట్లేదు. ఇంట్లో అంతా సందడి సందడిగా హడావిడిగా ఉండింది, అందుకే నేను వీడియో పెట్టలేకపోయానండి. వీలైనంత మటుకు నాకు మీతో వీడియో షేర్ చేసుకోవాలనే ఉండింది. కాకపోతే నేను కూడా కొంచెం బిజీ అయిపోవడం వల్ల ఇంకా వీడియోని అయితే షేర్ చేసుకోలేకపోయాను. ఎందుకు ఏంటనేది ఈ వీడియోలో నేను మీకు ఖచ్చితంగా చెప్తాను. ఇక్కడ పటకర పట్టుకుంటాం కానీ గిన్నె పట్టుకున్నప్పుడు ఏంటంటే కొంచెము స్లిప్ అయినట్టు అవుతుంది అనమాట. అందుకే పాలు కొన్ని కింద ఒలికిపోయాయి. ఇంకా మార్నింగ్ పూట కాఫీ పడాలి. ఆ వాటర్ తాగితే కూడా కొంచెం కడుపులో తిప్పుతుందండి. మెంతులు వేసి ఉంటాయి కదా ఆ వాటర్లో. ఆ వాటరు మనకి నార్మల్ వాళ్ళు తాగొచ్చు, షుగర్ ఉన్న వాళ్ళు కూడా అసలు యాక్చువల్గా షుగర్ ఉన్న వాళ్ళకి మంచిది మెంతులు నానబెట్టుకున్న నీళ్ళు. కాకపోతే మనం నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చంట. అంటే మనం ఫ్యాట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా మంచిది అనమాట. మా హస్బెండ్ ఆ వాటర్ తాగినప్పుడు అయితే ఆయనకు కొంచెం పొట్ట తగ్గింది. అది కాక ఇది వరకు ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ యాక్టివ్గా అయ్యారు. అందుకని ఇంకా నేను కూడా కొంచెం ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. కానీ అవన్నీ వాటర్లో నానబెట్టడం మూలంగా ఉబ్బిపోయి ఉంటాయి కదా, అస్సలు తాగబుద్ధి కాదనమాట. మార్నింగ్ కొంచెం మనకి ఫ్లేవర్ అయితే ఏం తెలీదు కానీ స్మెల్ వచ్చేసి వాము స్మెల్, జీలకర్ర స్మెల్ అలా వస్తూ ఉంటుంది. నాకైతే రోజు రోజు అస్సలు తాగాలనిపించట్లేదు కానీ ఇంకా బలవంతంగా ట్రై చేస్తున్నాను. కొంచెం కంటిన్యూ చేస్తాను కొన్ని రోజులు. ఏమన్నా రిజల్ట్ కనిపిస్తే ఓకే, లేకపోతే ఇంకా నేను మానేస్తా అది. మా అమ్మ అయితే ట్రై చేయి, నీకు బాగుంటుంది, వర్కౌట్ అవుతుంది అని చెప్తుంది. ఇంకా ముందు రోజు నైట్ నేను వచ్చేసి ఏం తినలేదన్నమాట. స్కిప్ చేసేసాను, నైట్ ఏం తినకుండా పడుకున్నా అలాగే. ఇంకా అందుకని మార్నింగ్ ఆకలేస్తుందని చెప్పి ఇంకా ఒక 4 బిస్కెట్స్ అయితే తింటున్నాను కాఫీలోకి. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు కాఫీ బిస్కెట్. అప్పుడప్పుడు తింటాను, రోజు అయితే తినబుద్ధి కాదు, తియ్యగా అనిపిస్తుంది ఆ కాఫీలోకి, అందుకే తినబుద్ధి కాదు.
అమ్మ అయితే వచ్చిన ఒక్కరోజే రెస్ట్ తీసుకుందండి. ఇంకా తర్వాత రోజు నుంచి లేచి ఇదిగోండి ఇట్లా ఇంట్లో పనంతా కూడా స్టార్ట్ చేసేసింది. నేను మెల్లగా చేసుకుంటానమ్మా, కాకపోతే వీడియో తీసుకుంటూ చేసుకుంటా కాబట్టి టైం పడుతుందని చెప్తే కూడా, లేదు నేను ఇంట్లో నన్ను కూడా చేయనివ్వు, అలా కూర్చుని ఉంటే బాడీకి ఎక్సర్సైజ్ అస్సలు ఉండదు, మంచిది కూడా కాదు మనం అలా కూర్చుని ఉంటే అని చెప్పి ఇంక ఇంట్లో ఆమెకు తోచినంత పని అయితే చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం టీ పెట్టుకున్న తర్వాత మిగిలిన టీ పొడి ఉంటుంది కదా, అది మొక్కలకి వేస్తాం కాబట్టి మా అమ్మ ఏం చేస్తుందంటే టీ పొడిని కడుగుతుందనమాట నీళ్ళతోని. ఎందుకంటే మనం డైరెక్ట్ అలా వేయకూడదంట, అందుకని చెప్పి ఒక 2 సార్లు అలా కడిగేసి ఇంకా మొక్కలకైతే వేస్తుంది. మొన్న మిరప మొక్కలు అన్నీ కూడా తీసి విడివిడిగా చేసి పెట్టింది కదా, ఏమంటారు కుండీలలో. సో ఇంకా వాటి అన్నిటికీ బలం ఇవ్వాలి, ఇస్తేనే మనకి పూత అనేది స్టార్ట్ అవుతుందని చెప్పి ఇలా కూరగాయల చెత్త, టీ పొడి అవన్నీ కూడా మొక్కలలో వేస్తుందనమాట. ఇంకా మా పింటూకి కొంచెం అన్నం అయితే వేడి చేశానండి. మార్నింగ్ పూట వాడికి అన్నం పెడతాం కదా, సద్దన్నం పెడితే ఏంటంటే ఫుల్ వణికిపోతాడనమాట. వెదర్ అంతా కూడా బయట చల్లగా ఉంది కాబట్టి ముందే కొంచెం గోరువెచ్చగా అన్నం పెడితే తింటాడని చెప్పేసి నేను అన్నం అయితే వేడి చేస్తున్నాను. ఇంకా మా అమ్మ ఏమో నన్ను పని చేసుకొనివ్వకుండా మొత్తం ఇల్లు నీట్గా చేయడము, నేను ఏవేవైతే రెగ్యులర్గా ఇంట్లో పని చేసుకుంటానో మా అమ్మ ఆ పనులన్నీ తను చేస్తుందనమాట. నేను చేస్తా అంటే వద్దు నేను చేస్తా అని చెప్పి చేస్తుంది. సరే ఇంకేముందిలే అని చెప్పి ఇంకా నేను ఆమె వెనుక తిరుగుతూ వీడియో తీయడానికి వెనక తిరుగుతూ ఉన్నాననమాట. అమ్మ వెనక తిరిగి ఆమె ఏమేమి పనులు చేస్తే ఆ వీడియో అంతా కూడా తీసుకున్నాను. ఎందుకంటే రోజు నేను ఇంట్లో చేసే పనే కదా మీతో షేర్ చేసుకునేది, అందుకని చెప్పి ఇంకా మా అమ్మకి చెప్పాననమాట. సరే నువ్వు పని చేసుకుంటుండు, నేను నిన్ను వీడియో తీస్తున్నా అని చెప్పి చెప్తున్నాను. ఇక్కడ ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఇంక ఇద్దరం కూడా ఇక్కడ ఉన్నాము. మా అమ్మ పని చేస్తుంటే నేను అమ్మతో ముచ్చట్లు పెడుతూ ఉన్నాను. ప్రస్తుతానికి ఉతికిన బెడ్షీట్ లేదండి, అందుకని ఇంకా ఇదే దులిపేసి వేయమని చెప్పాననమాట. ఇంకా బెడ్షీట్ కూడా దులిపేస్తూ ఉంది. యాక్చువల్గా మా అమ్మ ఏమన్నంటే ఫ్రిడ్జ్ ఇంకా బెడ్రూమ్లోనే ఉంచుదాం అనుకున్నాం కదా, అయితే అమ్మ ఏమందంటే ఏసీ ఫ్రిడ్జ్ 2 ఒకటే రూమ్లో ఉండకూడదు అని చెప్పింది. ఎందుకంటే మనము ఏసీ వేసుకున్నప్పుడు కూల్నెస్ రావాలి కదా, సో ఈ ఫ్రిడ్జ్ ఏంటంటే వేడెక్కుతూ ఉంటుంది కాబట్టి కూల్నెస్ అంతగా రాదు, ఒకవేళ రావాలన్నా కొంచెం కరెంట్ ఎక్కువ గుంజే అవకాశం ఉంటుంది అని చెప్పింది అనమాట. సో ఫ్రిడ్జ్ మార్చేసేయి, హాల్లో పెట్టేసుకో అని చెప్పి చెప్తుందనమాట నాతోని. అదే ఇంకా ఆలోచిస్తున్నాము, మాకు ఉన్నదే కొంచెం చిన్న ఇల్లు కదా, ఇరుకిరికి అయిపోతుంది. ఈ కూలర్ వచ్చేసి బయట పెట్టుకోమని చెప్తుంది, కానీ మేము ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది. పైగా వర్షం పడ్డా ఏం పడ్డా కూడా కొంచెము పాడైపోతుంది అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. అందుకని ఇంకా ఇది కూలర్ బెడ్రూమ్లో పెట్టేసి ఫ్రిడ్జ్ హాల్లో పెట్టాలి అదే అనుకుంటున్నాము. ఇంకా ఈ టేబుల్, కూలర్ అవన్నీ కూడా ఖాళీ చేస్తుంది. ఎంత నింపుతారే వీటి మీద అని చెప్పి నాతో అంటుందన్నమాట. ఇంకా అదొక అలవాట్లాగా అయిపోయింది. ఎక్కడ టేబుల్స్, కూలరు ఏవి ఖాళీగా కనిపించినా వాటి మీద వస్తువులు నింపేయడం అలవాటు అయిపోయింది. ఇంకా నాలాగే అమ్మ కూడా మొత్తం ఈ టేబుల్ కూడా అంతా క్లీన్ చేసేసి తుడుస్తూ ఉందనమాట. మా హస్బెండ్ ఏమో డ్యూటీకి వెళ్దామని రెడీ అయ్యారు కదా, ఈలోపు మా అన్నయ్య ఫోన్ చేశారండి. ఫోన్ చేసి మీ దగ్గరికే వస్తున్నాను నేను అని చెప్పి అన్నాడనమాట. 2 రోజులు మా అన్నయ్య ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాడు కదా, సో ఇంకా అదంతా ప్రోగ్రామ్ అయిపోయి ఇంక ఇంటికి అమ్మని తీసుకెళ్దామని వస్తున్నాడు అనమాట మా ఇంటికి. సో అలా ఫోన్ చేసి చెప్పేటప్పటికి ఇంకా మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉండిపోయారు. ఎలాగో మా అన్నయ్య వస్తున్నాడు కదా అని చెప్పి నలుగురం కలిసి ఉండొచ్చు అని చెప్పి అనుకొని ఇంకా లీవ్ తీసేసుకున్నారు. ఇంకా మేము నలుగురం ఎన్ని రోజులు ఎన్నిసార్లు కలిసి ఉన్నా మాకు అట్లా తనివి తీరదనమాట. వీలైనంత మటుకు అందరం కలిసి ఉండి టైం స్పెండ్ చేయాలనే చూస్తూ ఉంటాము. ఇంకా ఇంట్లో చైర్స్ ఎందుకు ఇరుకుగా అయిపోతుంది, ప్రశాంతంగా తిరగడానికి ఉండదు అని చెప్పి ఇంకా కుర్చీలు అయితే బయట పెట్టేస్తున్నాము. అమ్మ అయితే మెల్లగా అన్నీ సర్దుకుంటూ వస్తుంది. ఇంకా ఇల్లు అయితే తుడవాలన్నమాట. ఈలోపు మేము ఏవో ఒక జోకులు మజాకులు ఆడుకుంటూ ఉంటాం కదా, అదే అవుతుంది ఇక్కడ. చైర్స్ మా హస్బెండ్ తీసుకెళ్ళి బయట సరిగ్గా పెట్టంటే పెట్టట్లేదు, అదే చెప్తుందనమాట అమ్మ అయితే ఇక్కడ.
మీకు ఆల్రెడీ చెప్పాను గదండీ! సరుకులన్నీ తెప్పించుకోవాలని జెప్పి. సో, దానికంతా గూడా లిస్ట్ ప్రిపేర్ చేయాలి. మా హస్బెండ్ ఇవాళ ఎలాగో ఇంట్లో ఉన్నారు గదా! ఈ పెండింగ్ వర్క్స్ అన్నీ గూడా చేపించుకోవాలని ఆలోచిస్తున్నాను. అది గూడా మా అన్నయ్య వచ్చేలోపే తెచ్చేయాలనమాట. మా అన్నయ్య వస్తే ఇంకా బయటికెళ్ళనీయడు మా హస్బెండ్‌ని. అందుకనే ఇంకా అన్నయ్య వచ్చేలోపు ఈ పనులు చేసేసుకుంటే అయిపోతుందని జెప్పి ఆలోచిస్తున్నాను. ఇంకా లిస్ట్ రాయాలి. నార్మల్‌గా అయితే ఎప్పుడు పేపర్ మీద రాసిస్తాను. లేపోతే ఇంకా డైరెక్ట్ వాట్సాప్‌లోనే టైప్ జేసి మా హస్బెండ్‌కి పంపించేస్తాననమాట. ఏమేమి వస్తువులు కావాలనేది. కొంచెం టిఫిన్ ఐటెమ్స్ కావాలి. అలాగే బట్టలు గూడా ఎయ్యక ఒక 2, 3 రోజుల పైనే అయిపోతుంది. బట్టలు గూడా మెయిన్‌గా ఉతకడానికెయ్యాలి. సో, ఇక్కడ అమ్మ అయితే ఈ బెడ్‌రూమ్‌లో తుడవడం కొంచెం కష్టంగానే ఉంది గదా అమ్మ అంటే, అవును కొద్దిగా కష్టమే అనిపిస్తుంది తుడవాలంటే అని జెప్పి అంటుంది. ఎందుకంటే మనం మంచం కింద నుంచి తుడవాలన్నా, మూలల నుంచి తుడవాలంటే కొంచెం కష్టమే గదండీ! కొంచెం దుమ్మంతా ఉండిపోతది అట్లనే. సో, ఇంకేం జేస్తాం అలాగే అడ్జస్ట్ అయ్యి తుడుచుకోవాలి అని జెప్తుంది అమ్మ ఇంకా. ఇంకా మా హస్బెండ్‌ని గూడా అలా బయటికి షాప్‌కైతే పంపిద్దాం అనుకుంటున్నాను. ఇంకా వంట గూడా చేసుకోవాలి. కొన్ని గిన్నెలున్నాయి. ఆ గిన్నెలు గూడా తోముకోవాలనమాట. ఇన్ని పనులైతే ఉన్నాయి. ఇంక ఇంతలోగా అమ్మ ఇల్లు తుడుస్తుంటే బయట నుంచి గాలొస్తుందని జెప్పి తలుపులేసేసి లైటేసాననమాట. ఇంకా మా అమ్మొస్తే నాకు చాలా మటుకు హెల్ప్ అయిపోతదండి. ఇంట్లో పని గూడా చక్కగా ఆమెనే చేస్తది. ఇంకా కొద్దిగా అంట్లు తోముకోవడం అలా చిన్న చిన్న పనులు నేను జేసుకుంటాను. ఎక్కడికెళ్ళినా అంట్ల పని నాదే అనమాట. ఇంకా వీలైనంత మటుకు అమ్మనే చేస్తది. వంట గూడా ఆమె చేయనంటది గానీ, ఇంకా మేమే బలవంతంగా చేపిస్తాము. ఎందుకంటే, నాకు కూడా అమ్మ చేతి వంట తినాలనిపిస్తది కదా! ఎన్ని సార్లు తిన్నా గూడా. మనం వండుకున్న దానికంటే అమ్మ చేతి వంట ఇంకా చాలా బాగా అనిపిస్తది. అందుకే మా అమ్మ యాక్చువల్‌గా ఇంట్లో పని చేసింది అందుకే అనమాట. నువ్వు చేసుకో, ఇంట్లో పని నేను చేసేస్తా అని చెప్పింది కానీ నేను ఒప్పుకోలేదు. అమ్మతోని వంట చేయించాను మొత్తానికి. తినాలనిపించింది మరి ఏం చేస్తాం చెప్పండి. అందుకని అమ్మని బ్రతిమలాడుకుని అమ్మతో వంట అయితే చేపిచ్చేసుకున్నాను మొత్తానికి. ఎంత దుమ్మొచ్చిందో చూడండి ఇల్లంతా తుడిస్తే. కానీ ఒక్కసారి మనం మార్నింగ్ అన్ని పనులు చేసేసుకుంటే నైట్ దాకా అంతా ఎక్కువ పననేది ఏమి ఉండదు. సో, ఇంక ఇల్లంతా గూడా నీట్‌గా అయిపోయింది మొత్తము. ఇంకా మిషన్ అంటే మా హస్బెండ్ సరుకులు అవన్నీ తెచ్చిన తర్వాత బట్టలు అవన్నీ ఎయ్యాలి. మొత్తానికి ఇల్లు నీట్‌గా అయిపోయింది కాబట్టి సగం పని అయిపోయినట్టే. మా అమ్మ అడుగుతుంది, "ఇల్లంతా చూపివా ఎంత నీట్‌గా చేశానో నేను" అని అడుగుతూ ఉంటే ఇంక మీకు గూడా చూపిస్తూ ఉన్నాననమాట ఇల్లంతా గూడా. ఇంకా ఇంతలోగా మా హస్బెండ్ వస్తూనే ఉన్నారు. సరుకులు అవన్నీ తీసుకొని ఆల్రెడీ రాసి ఇచ్చేసాను. ఎళ్ళొచ్చారనమాట షాప్‌కి. ఇంకా మళ్ళీ రేపటి నుంచి డ్యూటీకి ఎళ్లారనుకోండి అస్సలు ఇంకా దొరకరనమాట మనకి. అంత బిజీ అయిపోతారు. ఇంట్లో ఉన్నప్పుడే కొంచెం ఇవన్నీ తెప్పించుకోవాలి కూరగాయలు, సరుకులు అవన్నీ. సో, తెచ్చిపెట్టేశారు. తీరిగ్గా ఇంకా నేను తర్వాత చూసుకుందాములే అని చెప్పి ఇంకా అవన్నీ పక్కన పెట్టిచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి వంట కోసం ఇక్కడ కటింగ్ అంతా చేసి ఇచ్చేస్తే అమ్మ వంట చేసేస్తది కదా అని చెప్పి బెండకాయలైతే ఫ్రై చేసుకుందాం అనుకున్నాము. ఫ్రై అంటే మరీ ఫ్రై కాదు. మీకు తెలుసు కదా అమ్మ వాళ్ళు ఎక్కువ ఫ్రై చేస్తే తినలేరు. అమ్మకి ఇష్టం ఉండదు. మా హస్బెండ్‌కి ఇష్టం ఉండదనమాట. సరే ఇంకేదో ఒకటి అని చెప్పి ముందైతే కడిగి ఇట్లా ఆరబోస్తున్నాను. ఇంతలోగా టమాటాలు తరుక్కునే పనుంది. టమాటాలు తరిగేలోపు ఇవన్నీ కూడా మంచిగా ఎండిపోతాయి కదా! అట్లా అని చెప్పి కడిగి పెట్టుకుంటున్నాను. వాటర్ అయితే ఎట్లా వచ్చాయో దారుణంగా వచ్చాయి అసలు. నీళ్ళన్నీ చాలా మురికిగా వచ్చాయి. చూసారా ఎంత మురికిగా ఉన్నాయో నీళ్ళు. కడిగేసిన తర్వాత ఎంత గలీజ్‌గా అనిపించిందో చూస్తే ఆ వాటరు. మా హస్బెండ్ ఏమో కింద అబ్బాయికి ఆవకాయ ఇద్దామని తీసుకెళ్తున్నాడండి. ఎందుకంటే పాపం అతను పెరుగు తెచ్చుకొని తిందామని అనుకుంటున్నాడంట. మా హస్బెండ్ ఇందాక సరుకులు తెచ్చాడు కదా! అప్పుడు మాట్లాడుకున్నారంట. సరే ఇంకా ఆవకాయ ఇద్దాం తీసుకెళ్ళి అని చెప్పి వెళ్తున్నారు. మేము యాక్చువల్‌గా నలుగురం ఉంటే కొంచెం లంచ్ లేటే అవుతది. వాళ్ళు అప్పటికే తినేస్తారు కాబట్టి మా అమ్మ ఇంట్లో ఐటెమ్స్ ఇద్దామనుకుంది. యాక్చువల్‌గా మా అమ్మ వచ్చినప్పుడల్లా ఇంట్లో ఏవేవైతే ఐటెమ్స్ చేస్తదో అవన్నీ కొద్ది కొద్దిగా కప్‌లో ఏసి పంపిస్తది కింద అబ్బాయికి. ఎంతైనా ఫ్యామిలీని మిస్ అవుతాడు కదా అని చెప్పేసి. కానీ ఇవాళ మాకు లంచ్ చాలా లేట్ అయిపోయింది. అందుకని ఇంకా ఆవకాయ తీసుకెళ్ళి ఇస్తున్నారు అప్పటిదాకా. ఇంక ఇక్కడొచ్చేసి నేను టమాటా పచ్చడి కోసం
కోసం టమాటాలు అయితే తరుగుతున్నాను. చాలా రోజులైపోయింది టమాటా పచ్చడి తినక. ఇది వెరైటీ, ఇంకొక వెరైటీ పచ్చడి. ఈ పచ్చడి నేను మీతో షేర్ చేసుకున్నానో లేదో తెలీదు రెసిపీని. కాకపోతే ఇంకా ఇవాళ ట్రైపాడ్ సెట్ చేసి అక్కడ కిచెన్లో ఫోన్ అనేది పెట్టేశాను. మొత్తం దాదాపుగా నేను ఏమేం పాయింట్స్ అవసరమో అదే మీకు పచ్చడి రెసిపీ చేయడానికి ఏదేదైతే అంటే మెయిన్ పాయింట్స్ ఉంటాయి కదా, అదే మీతో షేర్ చేసుకున్నాను ఎక్కువ ల్యాగ్ చేయకుండా. కాబట్టి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఎవరికైనా తెలియకపోతే. నాకు తెలిసి ఇదివరకు నేను మీతో ఈ రెసిపీని షేర్ చేసుకున్నట్టు నాకైతే గుర్తులేదు. అందుకనే మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి నాకు. ఇంతలోగా మా అన్నయ్య కూడా వచ్చేసాడు ట్రావెల్ చేసి. మా అన్నయ్య ఎక్కడికైనా బయటికి వెళ్ళి వస్తే అసలు కలర్ మొత్తం తగ్గిపోయినట్టు అయిపోతాడు. అలా అని మొహం కూడా మొత్తం పీక్కుపోతుంది. ఇంక ఇక్కడ రాగానే మా పింటూని ముద్దులాడుతూ ఉన్నాడనమాట. అసలు మా పింటూ కూడా మస్తు మిస్ అవుతాడు మా అన్నయ్యని. వీడేమో దెబ్బ తాకించుకున్నాడండి ఎక్కడో. అసలు మమ్మల్ని వదిలే ఎటు పోడు కానీ ఎందుకో పాపం మరి ఏం తగిలిందో ఏంటో దెబ్బ తాకేసింది. బాగానే తాకింది దెబ్బ. ఇట్లా బ్లడ్ వచ్చి మనకి ఎండిపోతుంది కదా, అట్లా అయిపోయింది అనమాట వాడికి నెత్తి మీద. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ పచ్చడి రెసిపీ చేస్తుంది. మొత్తానికి నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి మా అమ్మని అడిగి కన్విన్స్ చేశాను అనమాట పచ్చడి చేయమని చెప్పి. ఈ పచ్చడి పోపు పచ్చడి మా అమ్మ భలే చేస్తుంది. ఆ రోజు ఏంటి ఒక 2-3 డేస్ దాకా ఈ పచ్చడి అయిపోయాక ఇదే వేసుకుని తింటూ ఉన్నాం రెగ్యులర్గా కంపల్సరీ. ఇంకా అందుకని మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది. ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే ట్రై చేస్తారని చెప్పి రెసిపీని అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఈ పచ్చడికి ఏంటంటే మనం ఫస్ట్ టమాటాలు, పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకోవాలి పక్కకి. తర్వాత కొద్దిగా చింతపండు తడిపేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక మూకుడు తీసుకుని అందులో ఆయిల్ వేసి కొంచెం మినపప్పు ఎక్కువ వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, మెంతులేమో లైట్గా వేసుకోవాలి. మన ఇష్టం, మనం చేదు తినగలుగుతామంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కానీ పచ్చడి తర్వాత నానే కొద్దీ మనకి చేదుదనం ఎక్కువ అయిపోతుంది అనమాట, తెలిసిపోతుంది ఎక్కువ చేదుతనం. అందుకని మనం కొన్ని వేసుకోవడం బెస్ట్ మనం మెంతులు. సో తర్వాత దోరగా వేగిన తర్వాత పోపు అంతా కూడా ఈ ఎండుమిరపకాయలు కొంచెం వేసి ఇంకా వేయించుకోవాలి. లైట్గా కొద్దిగా పోపు వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకొని తర్వాత ఇవంతా పోపు ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. తీసి పెట్టుకున్న తర్వాత ఆ పోపు పైననే మనం ఇంగు ఉంటుంది కదా, ఇంగు వేసేసుకోవాలి. అలాగే ఈ మూకుట్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ ఉంటే సరే, లేకపోతే ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని పసుపు, ఇంగు వేసేసి టమాటాలు, పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాం కదా అవి వేసేయాలి. వేసేసి మంచిగా మగ్గనివ్వాలి. దగ్గరికి మగ్గనిచ్చేదాకా కొంచెం అంటే ఉడికేదాకా దగ్గరగా మనం మంచిగా ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవడమే టమాటా అంతా కూడా. ఉడికిన తర్వాత ఇంకా బంద్ చేసుకొని మనం ఇంకా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ కూడా ఎలా పట్టుకోవాలంటే ఫస్ట్ టమాటాలు మగ్గబెట్టుకుంటాం కదా, మిక్సీ జార్లోకి ఆ టమాటాలు వేసుకుని ఒక తిప్పేయాలి. ఫస్ట్ మిక్సీ వేసేసుకోవాలన్నమాట. ఒకసారి వేసేసుకున్న తర్వాత ఈ పోపులో సగం పైనే పోపు మనము మిక్సీ జార్లోకి వేసుకోవాలి. కొద్దిగా పోపు అలా సైడ్కి ఉంచుకోవాలి. ఎందుకంటే మనము పచ్చడి అంతా రుబ్బుకున్న తర్వాత పోపు పెట్టుకుంటాం కదా, అది విడిగా పెట్టకుండా ఒకటేసారి మనం పోపు వేసుకుంటున్నాం అనమాట. సో అంతా కూడా మనం ఏం చేయాలంటే ఎక్కువ శాతం పోపు మిక్సీ జార్లోకి వేసుకుని కొంచెం కొత్తిమీర, ఒక ఫ్రెష్ కొత్తిమీర ఉంటుంది కదా, అది కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఈ పోపు అంతా కూడా ఇందులో వేసేసుకొని పైనుంచి సన్నగా కొత్తిమీర తరిగి వేసుకుంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఈ రెసిపీని మీకు అర్థమయ్యేటట్టే చెప్పానని అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కనుక కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను సపరేట్గా ఈ పచ్చడి రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మీలో ఎంతమందికి రెసిపీ తెలుసు అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా. ఈ మధ్య 2 డేస్ వీడియో పెట్టపోయేసరికి మిమ్మల్ని చాలా మిస్ అయ్యానండి. ఇప్పుడే కొద్దిగా ఒకటో రెండో కామెంట్స్ నాకు వస్తూ ఉన్నాయి. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. ఇవాళకైతే ఇంతేనండి వీడియో. ఈ వీడియోని ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.